ఒక రోజున దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి గాజులు కాసుకుంటున్నాడు. అతను చూసి పిలిచి ఒక దేశానికి రాజుగా దేవుడు నియమించాడు. అతను దేవుడు నియమించిన ఆ యొక్క నియమానికి, దేవుడు చెప్పిన మాటలకు లోబడాలి. కానీ అతను అలా చేయలేదు. దేవుడు ఘనత ఇచ్చాడు, మంచి పేరునిచ్చాడు. ఆ యొక్క పేరుకు ప్రతిగా, ఘనతకు ప్రతిగా దేవునికి లోబడకుండా అవిధేయత చూపించాడు. దేవుని యొక్క వాక్యానికి లోబడలేదు. ఆ యొక్క వాక్య భాగం 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్యం చూసినట్లయితే, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞలను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని అని చెప్తున్నాడు. సమూయేలు ప్రవక్త ఆ రాజుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు యెహోవా ఆజ్ఞలను విసర్జిస్తువి గనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించదని చెప్పాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ యొక్క రాజు మీద ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఎంతో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క ప్రణాళికలన్నింటినీ దేవుని మాట వినకుండా, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా, ఆయన మాటలకు లోబడకుండా తారుమారు చేసేశాడు. అందువల్ల దేవుడు చాలా బాధపడ్డాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10-11 వాక్యాలు చూసినట్లయితే, యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అని దేవుడు సేవకునితో చెప్తా ఉన్నాడు. దేవునికి పశ్చాత్తాపం కలిగించే విధంగా ఈ యొక్క రాజు చేసి ఉన్నాడు. ఆ తర్వాత జరిగింది ఏంటి? అతను పదవి పోయింది. దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచిపోయినట్లుగా సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వాక్యం రాయబడింది. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అని రాయబడింది. దేవుని యొక్క ఆత్మ అతను కోల్పోయి ఉన్నాడు. చాలా మంది ప్రజలు దేవుని నమ్ముకొని కూడా వారు దేవుని కోపం వచ్చే పనులు చేసి దేవుని యొక్క ఆత్మను కోల్పోతున్నారు. చాలా మంది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, దేవుని దుఃఖపరుస్తున్నారు, ఆయన కుమారుడైన యేసు ప్రభువుని దుఃఖపరుస్తున్నారు. అప్పుడెప్పుడో వారెవరో గాయపరిచారు యేసు ప్రభువుని. కానీ ప్రతిరోజు కూడా మనుషులు దేవునికి విరోధంగా పనులు చేస్తూ దేవుణ్ణి గాయపరుస్తూనే ఉన్నారు. దాన్ని బట్టి ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని చూసి కూడా దేవుడు సంతాపం నొందుతున్నాడు, బాధపడుతున్నాడు. అయితే దేవుడు ప్రజల్ని విడిచిపెట్టలేదు. ఒక నిమిషం మాత్రం విడిచిపెట్టి గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను అని వాక్య భాగంలో రాయబడింది. దేవుడు నిరంతరము మనిషిని విడిచిపెట్టలేదు, ఏం విడిచిపెట్టలేదు. ఏ మనుషుడైతే దేవుని దగ్గరికి వచ్చి దీనుడై వణుకుతాడో ఆ మనిషిని దేవుడు దృష్టిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు వారి పట్ల జరిగిస్తాడు.